నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం నా పేరు కర్రి సత్యనారాయణ. నేను ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్కి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. పే బ్యాక్ టు సొసైటీ అంటే పూజ్య డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు మనకి ఎన్నో సౌకర్యాలు ఇచ్చారు. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వంతో బతుకుతున్నారంటే పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లనే అని నా ప్రగాఢమైన విశ్వాసం. పే బ్యాక్ టు సొసైటీ అంటే ఏంటంటే, మనము పూజ్య బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి దయాదాక్షిణ్యం వల్ల ఉద్యోగాలు సంపాదించుకున్నాం, మన వ్యాపారాలు చేసుకున్నాం, మన ఆర్థికంగా నిలదొక్కుని ఉన్నాం. ఇదే విధంగా మన సొసైటీలో కూడా చాలా మంది ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారంటే హీనమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారికి మనం ఏదో విధంగా సహాయం చేయాలి. ద టైటిల్ ఈజ్ పే బ్యాక్ టు సొసైటీ. సొసైటీ సంఘం నీకు ఇచ్చింది, నువ్వు సంఘానికి తిరిగి ఏమి ఇవ్వాలి అన్న దాన్ని పూజ్య బాబాసాహెబ్ గారు మనకి నొక్కి వక్కానించారు. ఇదే విధంగా మనకు వచ్చిన ఆదాయంలో, మనకు వచ్చిన సంపదలో కనీసం 5% పే బ్యాక్ టు సొసైటీ అన్నది దానికి ఇమ్మని చెప్పారు. ఇక పే బ్యాక్ టు సొసైటీ అంటే ఏమిటి? పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఎన్నో సౌకర్యాలు ఇచ్చారు. వీటిని అందుకోలేని ప్రజలకు మనకి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు కింద ఉన్న వాళ్ళని పైకి తోడుపెట్టి తీసిరావాలంటే మనం ఆర్థికంగా కూడా వాళ్ళని చెయ్యాలి, సహాయం చెయ్యాలి. ఈ విధంగా పే బ్యాక్ సొసైటీలో ఏమనంటే, మొదటిది టైము, రెండవది టాలెంట్, మూడవది ట్రెజర్. ఇది మూడిట్లో ఏదో ఒక విధంగా మనం సంఘానికి సహాయం చేయాలి. టైము, కొంతమందికి కాలాన్ని టైంని స్పెండ్ చేయగలరు. టైం స్పెండ్ అంటే వెళ్ళి విలేజ్కి వెళ్ళి వాడవాడకి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమను ఇవ్వగలిగితే ఆ విధంగా మనం ఒక రకంగా పే బ్యాక్ టు సొసైటీ అన్న దానికి మనం దోహదపడతాం. ఇక రెండోది టాలెంట్. మనకి ఒక రకమైన ప్రతి ఒక్కరిలో ఒక రకమైన వైవిధ్యమైన టాలెంట్ ఉంటుంది. కొంతమంది శ్రమ ఇవ్వగలరు, శ్రమ ఇచ్చిన టాలెంట్ ఇవ్వగలేకపోవచ్చు. అటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ని ఉపయోగించి సంఘానికి, సొసైటీ ఏ విధంగా అయితే మనం ఈ సాహిత్యాన్ని అయితే అంబేద్కర్ ఆశయాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళగలమో ఆ యొక్క విషయాన్ని వాళ్ళకు చిన్న బుక్లెట్గా వేసి, లేకపోతే చిన్న కరపత్రాలను గుర్తించి బుక్కులుగా ముద్రించి ఇచ్చినట్లయితే సంఘంలోకి వెళ్తుంది, సొసైటీలోకి వెళ్తుంది. ఆ విధంగా రెండో పద్ధతి మనం చెయ్యొచ్చు. ఇక మూడో పద్ధతి ఏంటంటే ట్రస్ట్. ఇదేంటంటే మనం కొంతమంది శ్రమను ఇవ్వగలరు, కొంతమందిని టాలెంట్ ఇవ్వగలరు. ఇవి రెండు ఇవ్వలేని వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థికమైన సహాయాన్ని అందించగలరు. అంటే ఆర్థికమైన సహాయం అంటే ఏంటంటే, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొద్దిగా ఎంతో కొంత, అంటే మినిమం 5 మనం 100 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, మనం 10 రూపాయలు ఇవ్వండి చాలు. ఇచ్చినట్లయితే ఈ మన సొసైటీకి కావాల్సిన విషయాలన్నీ, బుక్లెట్స్ కానీ, వాళ్ళ యొక్క నిత్యావసరాలు కానీ, అత్యవసరాలు కానీ లేని వారికి మనం వాటిని పర్చేజ్ చేసి, ఎవరైతే శ్రమను ఇవ్వగలరో, ఎవరైతే టాలెంట్ ఇవ్వగలరో వాళ్ళ ద్వారా ఇది సొసైటీలోకి తీసుకెళ్ళగలరు. తీసుకెళ్ళినప్పుడే పూజ్య బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఇచ్చినటువంటి పే బ్యాక్ టు సొసైటీ అన్న దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలని చెప్పగలుగుతుంది. ఇక పే బ్యాక్ సొసైటీలో ఇంకో భాగం ఏంటంటే, మనము పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి ఎంత తపన పడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎన్ని వివక్షత ఎదుర్కొన్నారో, అటువంటి పరిస్థితి బయటకు వచ్చి ఆయన ప్రపంచ మేధావిగా ఎదిగారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే విద్య, చదువు.
చదువుకు సంబంధించి మన గ్రామాల్లోనైతే, మన వాడల్లోనైతే, మన పేటల్లో అయితే చాలా మంది పిల్లలు వాళ్ళకి వేసుకోవడం యూనిఫామ్ లేదు, సరైన యూనిఫామ్ లేదు, వాళ్ళ బుక్స్ లేవు, నోట్స్ లేవు, స్కూల్ బ్యాగులు లేవు. ఇలాంటివి సౌకర్యాలు కల్పించినట్లయితే, ఇలాంటి చిన్న చిన్న సౌకర్యాలు కల్పించినట్లే వాళ్ళు విద్యావంతులై ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్కి వెళ్ళగలరని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయంలో ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది మనం బాబాసాహెబ్ గారు ఇచ్చిన భిక్ష వలన ఉద్యోగాలు చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, మన పిల్లల్ని, భార్యని, తోటోళ్ళని అందరినీ చూసుకుంటాం. కానీ ఉద్యోగాలు రాని వారు, నిరుద్యోగంగా ఉన్న వారికి మనం ఎటువంటి సాయం చేస్తాం? వెళ్దాం, రండి, మనందరం మన గ్రామాలకు వెళ్దాం. మనం ఏ గ్రామాల నుంచి, ఏ వేటల నుంచి, ఏ వాడల నుంచి వచ్చాం, వాడలకు వెళ్దాం. వెళ్ళి అక్కడ వాళ్ళని చైతన్యపరిచి, జాగృతపరిచి, బాబాసాహెబ్ గారు చేసిన పని ఏంటి, పే బ్యాక్ సూట్ సొసైటీకి మనం చేయవలసిన పని ఏంటని మనం ఒకసారి మననం చేసుకొని, కనీసం జాబ్లో ఉన్నప్పుడు మనం ఏదో కారణాలు చెప్తాం, రిటైర్ అయిపోయిన తర్వాత అయినా మనం విలేజెస్కి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇదే విధంగా పూజ్య బాబాసాహెబ్ గారు మనకి చాలా సౌకర్యాలు ఇచ్చారు. ఈ సౌకర్యాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మన వాళ్ళు చాలా వివక్షత ఇప్పటికీ అనుభవిస్తున్నారు. దాని మీద మనం గ్రామాలకు వెళ్ళి మనం పెట్టాం, అంబేద్కర్ సంఘాలు, బుద్ధ సంఘాలు పెట్టుకున్నాం. ఉపయోగం ఏంటి? ఈ సంఘాలు మనం జైభీములు చెప్పడానికే కాకుండా సంఘాల్లో కనీసం ఏడాది 3-4 సార్లు దగ్గరున్న విలేజెస్కి వెళ్ళి ఎవరైతే వివక్షతతో సతమతమవుతున్నారో, వివక్షకు గురవుతున్నారో వాళ్ళని చైతన్యపరచవలసిన బాధ్యత మంది. ఇది కూడా వన్ ఆఫ్ ద పే బ్యాక్ సొసైటీయే. అంతే తప్ప ఫలానా డబ్బులే ఇవ్వాలనే కాదు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎవరైతే ఈ యొక్క వివక్షను ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ విధంగా చేసినట్టయితే ఆయన మనకి ఇచ్చిన ఈ యొక్క రథాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. అంతే తప్ప మనం సంపాదించేస్తున్నాం, మనం ఆశలు సంపాదించేసుకున్నాం అంటే ఇది మంచి కార్యం కాదు. మనం పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని నేను ఈ విధంగా మీకు చెప్తున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పీబీపీ అంటే పే బ్యాక్ సొసైటీ, పీబీఎస్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నిజంగా నా హృదయపూర్వక జైభీములు. ఈ పీబీఎస్ అన్నది అంబేద్కరిజాన్ని, బుద్ధిజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవిరాళమైన కృషి చేస్తుంది. ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎదురైనా సరే చక్కగా ఎక్కడ వెనకడుగేయకుండా నిలకడగా ముందుకెళ్తుంది. కాబట్టి సోదరి సోదరులారా, మనం ఏం చేస్తామంటే ఈ పీబీఎస్ని సబ్స్క్రైబ్ చేద్దాం. మనము చేయటమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇందులో సబ్స్క్రైబ్ చేయించి ఈ యొక్క పీబీఎస్ని ప్రోత్సహించినట్లయితే అంబేద్కరిజం, బుద్ధిజం కూడా ముందుకెళ్ళడానికి ఎంతో దోహదం చేసిన అవుతాము. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్. ధన్యవాదం.